జూలై 5 నుంచి 11వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఈ వారం అంటే 5వ తారీఖు ఆదివారం నుంచి 11వ తారీఖు శనివారం వరకు కూడా గ్రహచారం అంటే ప్రస్తుతం గోచారంలో ఉన్న గ్రహచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే కనుక మనకి ఈ వారం అంతా కూడా కుజుడు వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా మిథున రాశిలోనే ఉండటం అనేది, ఇక శని రాహువులు కూడా కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచరించడం అనేది ఉంటుంది. ఇక ఈ వారంలో ముఖ్యమైన మార్పులుగా చెప్పాల్సి వస్తే కనుక ప్రస్తుతం గురు శుక్రులు ఇద్దరూ కూడా కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు. అయితే ఆదివారం నుంచి అంటే 5వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇదే రోజు నుంచి బుధుడు కూడా వక్రించి కర్కాటకం నుంచి వెనక రాశి అయిన మిథునంలోకి చేరబోతున్నాడు. అంటే బుధుడు వెనక్కి వెళ్తే శుక్రుడు ముందుకు రావటం అనేది ఈ వారంలో ఉన్న ప్రధాన విశేషం. దీనివల్ల మనకి ఏం ఫలితాలు వస్తాయంటే కనుక జూన్లో కురవాల్సిన వర్షం తగినంత కురవపోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఏదైతే మనకి వర్షాలు పడాలో ఆ వర్షాల్లో అభావ పరిస్థితులు ఏర్పడే వైనం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శుక్రకేతువుల కలయిక వల్ల స్త్రీల పరంగా మరింత సమస్యలు పెరగటం కానీ, స్త్రీల వల్ల ఆకస్మిక నష్టాలు కానీ, స్త్రీలు తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా సరే జరగరాని పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ వారం అంతా కూడా ఎవరైనా సరే ముఖ్యంగా స్త్రీల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, స్త్రీల నాయకత్వంలో వెళ్తున్న వాళ్ళు ఎంతైనా సరే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ వారం చెప్పదగిన విశేషం. అయితే ఈ వారం అంతా కూడా సామూహికంగా ఆలోచించినట్టయితే కనుక అంటే రాశుల ప్రకారం కాకుండా సాధారణంగా సామాజికంగా మనం ఏదైనా సరే మేలు చేయాలి అనుకుంటే కనుక ఈ వారం అంతా కూడా మనం లక్ష్మీ గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కరువు కాటకాల నుంచి రక్షించబడటం, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటం ఇత్యాది అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక చేతనైనంత వరకు కూడా లక్ష్మీ గణపతి హోమాలు కానీ, లక్ష్మీ గణపతి పూజలు కానీ నిర్వహించుకోవటం అనేది చెప్పదగిన సూచన. మీన రాశి వారికి జూలై 5 ఆదివారం నుంచి జూలై 11 శనివారం వరకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం అంతా కూడా మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో అయితేనేమి, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అయితేనేమి ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. అష్టమాధిపతి షష్టమ స్థానంలో సంచరించటం, తర్వాత అసలు రోగాధిపతి చతుర్థ స్థానంలో సంచరించటం, దీనివల్ల ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో రకమైన చిన్నదో పెద్దదో అనారోగ్య సమస్య, దీనికి తోడు ఏలినాటి శని, వీటన్నిటి వల్ల ఈ రకమైన వాతావరణం తరచూ ఇంట్లో నెలకొనే పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. ఇక వారసత్వంగా ఏవైనా సరే మనకి రావాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఎంతో కొంత ఆలస్యం అవటం ఉండటం, అన్ని పేపర్లు అన్ని దస్తావేజులు కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఏదో రకమైన మతలబు ఎదురయ్యి కొత్త పరిస్థితులకి దారి తీయటం అనేది కూడా ఈ వారం మీన రాశి వారు చవి చూస్తారు. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక ప్రస్తుతం దానికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ప్రోత్సాహకరంగానే ఉండటం అనేది అయితే కనుక జరుగుతుంది. అలాగే సంతానపరంగా మరి మేలు జరిగే పరిస్థితి అయితే ఉంది. వారికి ఏదైనా సరే వారి పరంగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక ఆ ఇబ్బందులు మాత్రం ఒక కొలిక్కి రావటం అనేది అయితే కనుక ఈ వారంలో తటస్థించడం అనేది అయితే కనుక ఉంటుంది. ఇక దూర ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్నవారైతే కనుక ఈ వారం మరింత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ముఖ్యంగా 8వ తారీఖు 9వ తారీఖు చాలా అంటే విదేశాల్లో ఉన్నవారే కాకుండా కాసింత ఇక్కడ ఉన్నవారైనా సరే ఈ 8, 9 తారీఖుల్లో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం.
ఈ 8, 9 తారీఖుల్లో మనం తీసుకునే నిర్ణయాల్లో కొంతవరకు చపలచిత్తం లేకుండా చూసుకోవటం, ఒకటికి 2 సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. ఇక పిల్లల విషయంలో మనం మొదట్లోనే మనం చెప్పుకున్నాం, వారి పరంగా ఏదైనా సరే అభివృద్ధి ఉంటుందని. కానీ ఇదే జాతకంలో జన్మించిన పిల్లలు ఈ వారం ఏదైనా సరే వారు వివిధ పోటీ పరీక్షలకి గనక హాజరవుతున్నట్టయితే వారు మాత్రం చాలా ఎక్కువగా శ్రమిస్తే తప్ప విజయం పొందే అవకాశాలు అయితే కనుక చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక మేన్ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా వారి యొక్క ఇబ్బందుల నుంచి అధిగమించడానికి ఈ వారం అంతా కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.